అదో అందమైన గ్రామం. ఆ ఊరు చుట్టూ ఉన్న కొండల పక్క నుంచి గలగలపారి ఓ సెలయేరు ఉంది. దాంతో ఆ గ్రామంలోని భూములన్నీ పంటలతో కళకళలాడుతూ ఉండేవి. కాని ఆ ఏడాది వర్షాలు సరిగా కురవలేదు. సెలయేరు ఎండిపోయింది. భూములన్నీ బీడులుగా మారిపోయాయి. చేసేదిలేక గ్రామ ప్రజలంతా పక్క గ్రామాలకు కూలి పనికోసం బయలుదేరారు. అలా వెళ్లిన వారిలో బలరాం కూడా ఒకడు. అతడు పేరుకు తగ్గట్టుగానే కండలు తిరిగిన బలవంతుడు. ఎంతటి బరువులనైనా సునాయాసంగా ఎత్తేసేవాడు. ఓ కట్టెల వ్యాపారి దగ్గరకి వెళ్లి, ఏదైనా పని ఉంటే ఇప్పించండి అని అడిగాడు బలరాం. అడవికి వెళ్లి చెట్లు నరకాలి, చేయగలవా అని వ్యాపారి అడిగాడు. చేయగలను అన్నాడు బలరాం. రోజూ నువ్వు కొట్టే చెట్ల సంఖ్యను బట్టి జీతం ఇస్తాను అని వ్యాపారి చెప్పాడు. అలాగే అంటూ గొడ్డలి భుజాన వేసుకుని అడవికి బయలుదేరాడు బలరాం. స్వతహాగా బలవంతుడు కావడంతో తొలిరోజే ఉత్సాహంగా 10 చెట్లను నరికాడు. ఇతడి పనితనం చూసిన వ్యాపారి అభినందించాడు. ఆ రోజు రాత్రి తృప్తిగా భోజనం చేసి నిద్రపోయాడు. మరునాడు అదే ఉత్సాహంతో అడవికి వెళ్లాడు బలరాం. కాని 8 చెట్లనే కొట్టగలిగాడు. బలరాంకి తన సామర్థ్యం మీద కాస్త అనుమానం కలిగింది. ఆ మరుసటి రోజు 6, తర్వాతి రోజు 4, ఇలా రోజురోజుకు నరికే చెట్ల సంఖ్య తగ్గిపోతుంది. ఏమైంది నాకు? నా బలం నెమ్మదిగా తగ్గిపోతోందా? ఇదో రోగమా? తన కండబలంపై అనుమానం పెరిగింది బలరాంలో. ఆ రోజే యజమాని దగ్గరకి వెళ్లాడు. అయ్యా, నాకేదో జబ్బు చేసింది. రోజురోజుకి నా బలం తగ్గిపోతోంది. ఇక పనిచేయలేను. దయచేసి నన్ను పంపించేయండి అన్నాడు వ్యాపారితో. కాసేపు ఆలోచించిన వ్యాపారి, ఏది? నీ గొడ్డలి తీసుకురా అన్నాడు. తీసుకొచ్చి ఇచ్చాడు బలరాం. గొడ్డలిని కాసేపు పరిశీలించి, బలరాం, నీ భుజబలంతో మాత్రమే ఇన్నాళ్ళు పనిచేశావ్, కానీ బుద్ధిబలాన్ని వాడటంలేదు. చెట్టు కొట్టిన తర్వాత గొడ్డలి పదును తగ్గుతుంది. వెంటనే దాన్ని పదును చెయ్యాలి, లేదంటే మొద్దుబారిపోతుంది. ఇంత చిన్న విషయాన్ని తెలుసుకోకుండా పనిచేస్తున్నావు. కండబలం ఉన్నంత మాత్రాన ఎవ్వరూ సమర్థులు కారు, దానికి బుద్ధిబలం తోడవ్వాలి అని చెప్పాడు వ్యాపారి. పొరపాటు తెలుసుకున్న బలరాం గొడ్డలికి పదును పెట్టాడు. ఆ మరునాడు ఉత్సాహంగా అడవికి వెళ్లి మొదటి రోజులాగే 10 చెట్లను నరకగలిగాడు.